ఎందుకనగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజు అయిన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను తాము విడిపించుకోలేదు. మోషే కూడా విడిపించలేదు. కానీ ఎవరు? దేవాది దేవుడే విడిపించాడు. విడిపించి తమ దేవుడైన యెహోవా విడిపించి ఉన్నాడు అన్న సంగతిని మరిచి వెర్రవీగి యెహోవా దృష్టికి పాపం చేశారు. ఇతర దేవతలందు భయభక్తులు నిలిపారు. వారు చేసిన ప్రథమ తప్పు, పాపము, నేరము దేవుని దృష్టికి ఉగ్రత తీసుకుని వచ్చింది. ఇదే పాపము అనగా వారు మరిచిపోయిన రీతి. వారు తమ దేవుడైన యెహోవాను మరిచిపోయి వారు ఇతర దేవతలను హత్తుకొని భయభక్తులు వాటి మీద నిలుపుతూ ఉన్నారు. So it was that the children of Israel had sinned against the Lord, their God, which had brought them up out of the land of Egypt, from the hand of Pharaoh, the king of Egypt, and had feared other gods. They were feared other gods. They forgot the creator, deliverer of Israel from Egypt. అందువల్ల దేవునికి ఉగ్రత వచ్చింది, కోపం వచ్చింది. అందువల్ల తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉన్నారు. ఇశ్రాయేలు రాజులు వారు అన్యదేవతల వైపే తిరిగి ఆకర్షించబడి ఆ కట్టడలను వారికి తెలియచేస్తూ ఉన్నారు. ఆ కట్టడల ప్రకారంగా వారు నడుచుకుంటూ ఉన్నారు. అది దేవునికి కోపము వచ్చింది. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము కలిగి ఉన్నారు. కపటపు బోధకులు, ప్రవక్తలు దుర్బోధలు బోధించి ఉన్నారు. అడవి గుడిసెల నివాసులను, ప్రకారములు గల పట్టణములను, తమ స్థలములన్నిటిలో వారేం చేశారు? బలిపీఠములు కట్టుకున్నారు. అన్య దేవతల బలిపీఠములు. ఎత్తైన కొండల మీద నేమి, సకలమైన పచ్చని వృక్షముల కిందనేమి అంతటా విగ్రహములు నిలవబెట్టి దేవతా స్తంభములను నిలిపి ఉన్నారు. తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనువుల వాడుక చొప్పున